నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదని నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నిన్ను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నిన్ను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను,